హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తిరుప్ స్టూడియోస్. మీరు చూస్తున్న వ్యక్తి పేరు నజీబ్. కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఒక చిన్న గ్రామంలో ఇసుక పని చేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉండేవాడు. ఇతని భార్య సైమా గర్భవతి. ఎలాగైనా సరే పుట్టబోయే బిడ్డ నాలాగా కష్టాలు పడొద్దు, వాడు ఆనందంగా గడపాలన్న ఉద్దేశంతో ఏదైనా మంచి పని చూసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అతనికి సౌదీ వెళ్ళే అవకాశం వస్తుంది ఒక ఏజెంట్ ద్వారా. ఎలాగైనా సరే ఇల్లు తాకట్టు పెట్టి తన భార్యని నచ్చచెప్పి సౌదీ బయలుదేరుతాడు. దీని ఆధారంగా తెరకెక్కిన చిత్రమే గోట్ లైఫ్. పృథ్వీరాజ్ సుకుమారన్, జిమ్మీ జూన్ లూయిస్, అమలా పాల్, కేఆర్ గోకుల్, తాలిబ్ అల్ బుషాచిక్, రిక్ అబే తదితరులు నటించిన చిత్రమే ది గోట్ లైఫ్. జెవెల్ రొమాన్స్ బ్యానర్పై బ్లెస్సీ దర్శకత్వం వహించగా ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. సునీల్ కేఎల్ సినిమాటోగ్రఫీ చేయగా శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ అందించారు. మార్చి 28, 2024లో విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టింది. పృథ్వీరాజ్ సుకుమారన్కి ఒక బ్లాక్ బస్టర్గా నిలిచిందన్నమాట. కథ చాలా బాధాకరంగా ఉంటుంది. కమింగ్ టు ద పాయింట్, ఇది వాస్తవానికి ఒక యథార్థ సంఘటన. ఒరిజినల్ బయోగ్రఫీని ఆధారంగా చేసుకొని డైరెక్టర్ బ్లెస్సీ తెరకెక్కించాడనమాట. నజీబ్ అనే వ్యక్తి కేరళ రాష్ట్రంలో ఇసుక పని చేసుకొని జీవిస్తూ ఉంటాడు. అతను పుట్టబోయే బిడ్డ బాగా బ్రతకాలి, ఉన్నత శిఖరాల్లో ఉండాలని ఆలోచించి, దానికి కావాల్సింది డబ్బే అని ఆలోచించి తన భార్యని ఒప్పించి 30,000 అప్పు తెచ్చి సౌదీకి వెళ్తాడు. అతనితో పాటు హకీమ్ అనే వ్యక్తి కూడా వెళ్తారు. వీరిద్దరూ ఏజెంట్ ద్వారా సౌదీ చేరుకుంటారు. తీరా ఏజెంట్ వాళ్ళను మోసం చేశాడన్న విషయం సౌదీ చేరుకున్నాక తెలుస్తుంది. సౌదీకి వెళ్ళిన తర్వాత వీరికి ఎవరూ ఉద్యోగం చూపించరు. అక్కడ కఫీల్ చేతిలో ఇరుక్కుంటారు. అతను వీరిద్దరిని బలవంతంగా తీసుకెళ్లి వేరువేరు చోట్ల పనిలో పెడతాడు. నజీబ్ని ఎడారిలో గొర్రెలు, మేకలు, ఒంటెలు కాసే పనిలో పెడతాడు. అక్కడ నజీబ్కి ఎదురైన సమస్యలు ఏంటి, ఎడారి నుంచి బయటపడేందుకు నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు, ఆఫ్రికన్ ఇబ్రహం ఖాదిన్, జిమ్మీ జూన్ లూయిస్ నజీబ్కి అందించిన సహాయం ఏంటి, చివరికి నజీబ్ తిరిగి ఇండియాకి ఎలా వచ్చాడనేదే కథ. 90వ దశకంలో పొట్టకూటి కోసం చాలామంది భారతీయులు గల్ఫ్ దేశాలకు నజీబ్ అనే వ్యక్తి జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళి ఎన్ని కష్టాలు పడ్డాడు. నజీబ్ ఎడారిలో సాగించిన ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టాలు వివరిస్తూ ప్రముఖ రచయిత బెన్యామిన్ గోడ్డేస్ అనే పుస్తకాన్ని రాశారు. కేరళలో ఈ పుస్తకం అనూహ్య పాఠక ఆదరణ పొందింది. ఆ పుస్తకం ఆధారంగా దర్శకుడు బ్లెస్సీ ఈ చిత్రాన్ని రూపొందించాడు. పుస్తకంలోని ప్రతి అక్షరానికి తెర రూపం ఇచ్చాడు దర్శకుడు. సినిమా చూస్తున్నంతసేపు మనసులో ఏదో తెలియని బాధ కలుగుతుంది. ప్రధాన పాత్రకు ఎదురయ్యే సమస్యలు చూసి తట్టుకోలేం. అయ్యో ఇంకెంతసేపు ఈ వేదన అనే ఫీలింగ్ కలుగుతుంది. ఓ సాధారణ ప్రేక్షకుడు కోరుకునే ఎంటర్టైన్మెంటు ఈ చిత్రంలో ఉండదు. కానీ హీరో పాత్రకు కనెక్ట్ అయ్యే మాత్రం సీటులో నుంచి కదలరు. హీరో ఏజెంట్ చేతిలో మోసపోయి సౌదీలో బానిసగా మారే సీన్తో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హీరో గతాన్ని, వర్తమానాన్ని చూపిస్తూ కథనాన్ని ముందుకు నడిపించాడు. అద్భుతమైన స్క్రీన్ ప్లేతో కథనాన్ని ఆసక్తికరంగా మలిచారు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్లు ప్రేక్షకుల మనసును మెలిపెట్టేస్తుంది. ఎడారిలో నీళ్ల కోసం అతను పడే బాధను చూపిస్తూనే వెంటనే గతంలో నది ఒడ్డున అతను ఎలా బతికాడనేదే చూపిస్తారు. ఈ రెండింటిని పోలుస్తూ ప్రేక్షకులు ఎమోషన్కు గురవుతారు. గొర్రెల మందతో కలిసి హీరో నీళ్లు తాగే సీన్ పెట్టి గల్ఫ్ వెళ్ళిన తర్వాత అతని పరిస్థితి కూడా ఒక గర్రెలాగానే అయ్యిందని చెప్పే ప్రయత్నం చేశాడు. అద్దంలో తన మొహం తాను చూసుకొని పడే బాధను చూస్తుంటే గుండె బరువెక్కుతుంది. ఇలాంటి ఎమోషనల్ సీన్స్ ఫస్ట్ హాఫ్లో చాలా బాగా ఉన్నాయి. ద్వితీయార్థంలో కథ కాస్త సాగతీతగా అనిపిస్తుంది. ఎడారి నుంచి బయటపడేందుకు మరో ఇద్దరితో కలిసి హీరో చేసే ప్రయత్నాలు, ఈ క్రమంలో వారికి ఎదురైన కష్టాలు నేపథ్యాన్ని సెకండ్ హాఫ్లో సాగుతుంది. దర్శకుడు ప్రతి విషయాన్ని డిటెక్టివ్ లాగా ప్రయత్నం చేశాడు. సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సన్నివేశాలు కన్నీళ్లు తెప్పిస్తాయి. ముగింపు చాలా ఆకట్టుకుంటుంది. అయితే ఈ కథ అందరికీ నచ్చకపోవచ్చు, నిడివి కూడా ఇబ్బంది పెట్టొచ్చు. కానీ హీరో క్యారెక్టర్తో కనెక్ట్ అయ్యి చూస్తే మాత్రం ది గోట్ లైఫ్ ఒక అద్భుతం అనే చెప్పుకోవాలి. ఈ సినిమాకి ప్రధాన బలం పృథ్వీరాజ్ సుకుమారన్ నటన. నజీబ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ పడిన కష్టమంతా
తెరపై కనిపిస్తుంది. నటనపై ఎంతో ప్యాషన్ ఉంటే తప్ప ఇలాంటి పాత్రలు చేయలేరు. పృథ్వీరాజ్ నట జీవితంలో ది గోట్ లైఫ్ ఖచ్చితంగా ఒక బెంచ్ మార్క్ మూవీ అనే అనొచ్చు. ఖాదిరి పాత్రకు జిమ్మీ జీన్ లూయిస్ న్యాయం చేశాడు. అమలాపాల్ పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతసేపు చక్కగా నటించింది. హీరో హీరోయిన్లు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రలకు పరిధి చక్కగా నటించారు. టెక్నికల్గా సినిమా చాలా బాగుంటుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకి ఒక ప్లస్ అయింది. తనదైన బీజిఎంలో కొన్ని సీన్లకి ప్రాణం పోశాడు. పాటలు కథకు అనుగుణంగా సాగుతాయి. ఇక ఏది ఏమైనా ది గోట్ లైఫ్ వండర్ఫుల్ మూవీ అని చెప్పుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. థ్యాంక్ యూ.